బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. వెల్కమ్ టు సుమన్ టీవీ. అభివృద్ధి పదాన ఆంధ్రప్రదేశ్ దూసుకు వెళ్తుంది. ఏడాది పాలన పూర్తయింది కూటమి. ఏ విధంగా అభివృద్ధిలోకి వెళ్ళిందో ఒకసారి మనం చూస్తే కనుక గత 5 సంవత్సరాల నిర్లక్ష్యానికి గురైన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ఆశలు చిగురిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధాని అనేది 100% ప్రూవ్ అయింది. దాదాపు 65,000 కోట్ల పనులకి ప్రపోజల్స్ ఉంటే 50,000 కోట్లు టెండర్స్ కాల్ఫర్ చేశారు. పనులు జరుగుతున్నాయి. 90 కోట్లతో జంగిల్ క్లియరెన్స్ అయింది. అది ఒకవైపు అవుతుంది. ఆంధ్రుల జీవనాడి పోలవరం కూడా ఇంకొక 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే కనుక 8,000 మంది రేయింబవళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఒకవైపు టెండర్లు కాల్ఫర్ చేస్తున్నారు. ఎల్ఎన్టీ వాళ్ళు ఐటీ కంపెనీలు పెడతానికి వాళ్ళు ముందు వచ్చారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేస్తున్నాయి. దీంతోపాటు ఈ 36,000 ఎకరాలు అంటే 23 గ్రామాల నుంచి 36,000 ఎకరాలు ఇచ్చిన దాంతోపాటుగా ఇంకొక 45,000 ఎకరాలు స్పోర్ట్స్ సిటీని ఈ రూపాంతరం చెందడానికి అది కూడా ల్యాండ్ పూలింగ్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బలవంతం ఏం కాదు, ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు. ఇవన్నీ చూస్తే అమరావతికి ఆశలు చిగురుస్తున్నాయనే అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ కూడా మోదీ గారి యొక్క పునర్నిర్మాణ పనులకు మనం వచ్చింది చూసాం. వెనువెంటనే అడిగిందే తనువుగా ఇస్తుంది మనం చూసాం. ఇప్పుడు 15,000 కోట్లు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి. తర్వాత టిట్కో 11,000 కోట్లు ఇచ్చారు. జపాన్ నుంచి ఒక 5,000 కోట్లు వచ్చినాయి. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎక్కడ 1వ తారీఖుల్లా పెంచిన పెన్షన్లు ఇవ్వగలుగుతున్నారు. 5వ తారీఖులోపు ఉద్యోగుల జీతాలు ఇవ్వగలుగుతున్నారు. ఇవన్నీ చూస్తే కనుక ఎప్పుడు లేని విధంగా 20 లక్షల మంది ఉపాధి కల్పించే పనుల్లో ముందుకెళ్తున్నారు. చాలా గొప్ప పరిణామంగా మనం చూడాలి. ఆశలు చిగురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు కష్టపడి నిరాదీక్ష చేసిన అమరావతి మహిళల యొక్క ఆకాంక్ష నెరవేరుతుందనే మనం అనుకోవాలా. ఇకపోతే 369 కిలోమీటర్ల రోడ్డు కనెక్టివిటీ తీసుకొస్తున్నారు. అటువైపు హైవేకి లింకప్ చేసుకుంటున్నారు. రిజర్వాయర్లు తీసుకొస్తున్నారు. ఇకపోతే సిఆర్డీని దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో సిఆర్డీ ఆఫీసును రూపాంతరం చెందుతున్నారు. దీంతోపాటు హ్యాపీ నెస్ట్ అనేది కావచ్చు, తర్వాత మిగతా బేసిక్ నీడ్స్ హరితాంధ్రప్రదేశ్ విధంగా ఆఫీసులు నిర్మాణం కావచ్చు, జపాన్ ఇజ్రాయెల్ టెక్నాలజీతో ఒక బ్యూటిఫికేషన్ చేయటం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే రాబోయే 3 సంవత్సరాలు హైదరాబాద్ తలదన్నే విధంగా రూపాంతరం చెందుతారని ఒక ప్లాన్ పెట్టుకున్నారు. హైదరాబాద్ లాగా రావాలంటే ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు, కానీ ఆ విధంగా అది హైదరాబాద్ కూడా రూపాంతరం రూపించిన ఆయన నిర్మాణానికి ఎవరు చేశారంటే చంద్రబాబు నాయుడు గారికి. ఆయనకున్న అనుభవం, పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ, మోదీ గారి ఆశీస్సులు, ఇవన్నిటి చూస్తే కనుక ఎప్పుడు లేని విధంగా అమరావతి అభివృద్ధిని శరవేగంగా దూసుకుపోతుందని చెప్పాలి. ఈ సంవత్సర కాలంలో అద్వితీయమైన ప్రగతి. రోడ్లు విశాలంగా ఉంటున్నాయి. రిజర్వాయర్లు చేస్తున్నారు. తర్వాత మనం ఇంకోటి చూస్తే కనుక ఐటీ టవర్స్ నిర్మిస్తున్నారు. ఐటీ కంపెనీలు రాబోతున్నాయి. తర్వాత డ్రోన్ విన్యాసాలు మనం చూస్తాం. సీ ప్లేన్లు చూస్తాం. టూరిజం డెవలప్ చేసుకోవడానికి కొండవీడు వాగును కూడా ఆధునీకరణ చేస్తున్నారు, ముప్పు గురి కాకుండా. అంటే అందరికీ హక్కును చేర్చుకునే విధంగా అమరావతి రూపాంతరం చెందిందే అని మనం అనుకోవాలా. ఈ సంవత్సర కాలంలో ఎప్పుడు లేని విధంగా మోదీ గారి ఆశీస్సులతో వాళ్ళు ఏది కావాలని చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయత ఉంది. బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాగాన ముందుకు తీసుకెళ్తున్నారని మనం అనుకోవాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.